మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని వారు మాట్లాడుతూ సంతోషం ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గ సమన్వయ సమావేశం ముఖ్యంగా బలరాం నాయక్ గారి యొక్క నామినేషన్ సందర్భంగా గౌరవనీయులు పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనే ఆ నామినేషన్ కార్యక్రమానికి మహబూబాబాద్ని తెలుసుకున్నారు. ఇది ముఖ్యంగా గిరిజన ప్రాంతం. 7 నియోజకవర్గాలు కూడా గిరిజన నియోజకవర్గాలే. అందరూ మన శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ మహబూబాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ నామినేషన్కి రావటం ఈ నియోజకవర్గ కార్యకర్తలకి ప్రజలకి గారు బలరాం నాయక్ గారి యొక్క గెలుపు కోసం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నామినేషన్కి వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే కోరికతోటి శాసనసభ్యులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ సానుభూతి పరుల్ని నాయకుల్ని కార్యకర్తల్ని ప్రజానీకాన్ని ఆ యొక్క చారిత్రక సమావేశానికి ఆహ్వానించడం, ఆ సమావేశం విజయవంతం చేయటం, తద్వారా ఈ నియోజకవర్గ గెలుపుని నాంది పలకటం, ప్రచార కార్యక్రమాన్ని ఉధృతం చేయటంలో భాగంగా ముఖ్యమంత్రి గారే పాల్గొంటున్నారు కాబట్టి మళ్ళీ ఇటువంటి నామినేషన్ ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగకూడదు. ఎందుకంటే గిరిజనులు ఉన్నాం కాబట్టి ఇదేదో తేలిక జరుగుతుందని అనుకుంటున్నారు. మాకంటే ఇంకెవరు కూడా ఎక్కువ చేయలేరు అనేటటువంటి భావంతో మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. కాబట్టి భరత్ చంద్రారెడ్డి గారి నాయకత్వంలో 7 శాసనసభ్యులు, నేను కూడా ఇన్ఛార్జిగా పెట్టారు నన్ను. నా భాగస్వామ్యం కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు 7 నియోజకవర్గాల్లో నా పాత్ర ఎన్నికల ప్రక్రియలో నేను కూడా భాగస్వాములు అయ్యే అవకాశం వచ్చింది. అంటే అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అతి కొద్ది రోజుల్లోనే ఎవరూ ఊహించినటువంటి రీతిలో కొంతమంది అనుకున్నారు ఈ రాష్ట్రాన్ని మనం దివాళా తీయించేశాం కాబట్టి ఎక్కడా కూడా ఖజానాలో మేము ఏ శాఖలోకి వెళ్ళి అడిగినా కూడా రూపాయి లేకుండా చేశాం కాబట్టి అవసరమైతే ఆ శాఖలకి తలకు మించిన భారం అప్పుడు కూడా చేశాం కాబట్టి అప్పుడు కూడా వీళ్ళకి పుట్టదు కాబట్టి వీడికి ప్రభుత్వాన్ని నడపలేరు కాబట్టి 3వ రోజునే మనం మళ్ళీ అధికారంలో రావచ్చు అనే దుర్బుద్ధితోటి రాష్ట్ర ఖజానాతో పాటు వ్యవస్థలను కూడా విచ్ఛిన్నం చేసి చిన్నాభిన్నం చేసి కరెంటు కానీ నీటిపారుదల రంగాన్ని కానీ అన్ని వ్యవస్థల్ని చిత్రం చేసినటువంటి గత ప్రభుత్వం అనుకుంది వీడు కరెంట్ ఇవ్వలేరు. ఎందుకంటే కరెంటు మీద ఇప్పటికే మనం 1,00,000 కోట్లు అప్పు తెచ్చాం కాబట్టి కరెంటు మీద అప్పు పుట్టదు కాబట్టి వీళ్ళు కరెంటు కొనలేరు కాబట్టి కరెంట్ ఉండదు. నేనున్నంత కాలం 1,00,000 కోట్లు అప్పు చేసి కొన్నాను, వీళ్ళకి అప్పు పుట్టే ఇది కూడా లేదు కాబట్టి కొనలేరు అని చెప్పి భావించారు. 2 లక్షల రుణమాఫీని స్వాతంత్ర దినోత్సవం లోపల మేము చేసి రైతును ఆదుకుంటామని చెప్పారు. దానికి కావలసినటువంటి చర్చలన్నీ జరుగుతున్నాయి రిజర్వ్ బ్యాంక్ తోటి. దాన్ని తప్పకుండా ఆయన గారి మాట ప్రకారంగా మొదటి రోజునే మొదలుపెట్టినటువంటి మా కార్యక్రమం కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, వడగళ్ల వాన వచ్చినా రైతులను ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ పథకం లేకుండా చేశారు. దానికి కూడా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. నేను దాన్ని కూడా తయారు చేసి 3,000 కోట్ల ప్రీమియం ప్రతి రైతుది. ఇంతకుముందు రైతులు సొంతంగా కట్టుకుంటేనే ఇన్సూరెన్స్ వచ్చేది, కానీ భవిష్యత్తులో మీరు కట్టే పని లేకుండా ప్రతి రూపాయి మీ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే కట్టి ప్రతి ఒక్క ఎకరానికి ఎక్కడైనా పంట నష్టం జరిగితే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేదు వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే ఈల్డింగ్ లో కూడా మనకి 40-50 బస్తాలు కావాల్సినటువంటి వరి తెగుళ్ళ వల్ల వాతావరణం వల్ల పంట తగ్గితే కూడా ఆ మందం ఇన్సూరెన్స్ చేసేటటువంటి పథకాన్ని ముఖ్యమంత్రి గారు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం రైతును ఆదుకోవాలంటే పంటల బీమా పథకం లేకపోతే ఆయన ఆదుకోలేము. కాబట్టి దయచేసి మీరు దాన్ని ప్రిపేర్ చేయండి అని చెప్పారు.
నేను ఈ రోజు అధికారులందరికీ చెప్పాను, తప్పకుండా ఎన్నికలు అయిపోయే రోజుకి ఆ యొక్క ప్రొసీజర్ పాస్ చేసి టెండర్ కూడా పిలవమని చెప్పాం. బీమా పథకంతో పాటు 2 లక్షల రూపాయల రుణాన్ని కూడా మాఫీ చేసేటటువంటి ప్రభుత్వం ఏదైనా భారతదేశంలో ఉంటే అది రేవంత్ గారి ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. రేపు బలరాం నాయక్ గారి యొక్క నామినేషన్ ద్వారానే ఆయన గెలుపుని స్థిరీకరించాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంది. 19వ తారీఖున మరి బాహుబలి బలరాం నాయక్ గారి యొక్క నామినేషన్, ఆ రాముడి పెళ్లి, ఆ రాముడి పట్టాభిషేకం, ఈ బలరాముడి నామినేషన్ జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఆ యొక్క కళ్యాణంతో పాటు పట్టాభిషేకంతో పాటు బలరాం నాయక్ గారి యొక్క పెళ్లిలో కూడా మీరు పాల్గొనాలని చెప్పి మనందరినీ ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నామినేషన్ ఘట్టాన్ని ఒక చారిత్రక ఘట్టంగా తెలంగాణ జిల్లాలో బలరాం నాయక్ గారి నామినేషన్ మహా ఉద్వేగభరితంగా జరిగింది, మహా ఉజ్వలంగా జరిగింది. రాముడు కళ్యాణం కంటే మిన్నగా బలరాం గారి యొక్క కళ్యాణం జరిగింది అనేటటువంటి సత్కీర్తిని మీరు తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. అనంతరం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో స్థల పరిశీలన చేశారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భుక్యా మురళీ నాయక్, నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ జాటో రామచంద్ర నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నునావత్ రాధ, మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఘనపురపు అంజయ్య తదితరులు ఉన్నారు.